జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. కొన్ని మాటలు కటువుగా ఉంటాయి, అయినా సరే వాటిని మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు. అది ఉంటేనే కదా ఏ బంధమైనా బంధుత్వమైనా. ధనంతో చేసేది మాత్రమే కాదు సహాయం. మనసుండాలే కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేట్లు చేస్తుంది. ఎవరో నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకుని బాధపడకూడదు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు. నీ మనసుకైన గాయాలు అస్సలే అవసరం లేదు. కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. ఇదే జీవితం. మనిషి తన జీవితంలో చేయకూడని పనులు ఈ 5. 1 మూర్ఖులతో వాదన, 2 చెడ్డవాళ్లతో స్నేహం, 3 దొంగలతో పరిచయం, 4 చేతకాని వాళ్ళతో వ్యాపారం, 5 నచ్చని వాళ్ళతో జీవితం. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చెయ్యకు. విలువ లేని చోట మాట్లాడకూడదు. ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు. నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా. ఎలా మారుతారు ఈ మనుషులు? మీది నటనే కావచ్చు, కానీ అవతల వాళ్ళది జీవితం. అందుకే ఎవరిని అలా మోసం చేయకండి. అందరికీ సమానంగా ఉండేది సమయం మాత్రమే. దానిని ఉపయోగించుకున్న వాళ్ళు విజయాన్ని సాధిస్తే, ఉపయోగించుకోని వాళ్ళు ఇతరులపై నిందలు వేస్తారు. బంగారాన్ని బంగారము అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. బొగ్గని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచేవారికి లేవు ఏ పరీక్షలు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. చచ్చినా బ్రతికి ఉండేది మంచితనం. నీ బాధను ఎవరిని అర్థం చేసుకోమని అడక్కు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్ళకి అర్థం కాదు. నేను ఉన్నాను, నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళని అస్సలు నమ్మకండి. నీ జీవితం కోసం నువ్వు చేయాల్సింది ఒంటరి పోరాటమే. నీతి నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ ఒకలాగే మాట్లాడతాడు. అదే నీతి నిజాయితీ లేనివాడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, చాటుగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. దేవుడు అన్ని కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారని తెలియజేయడానికి మాత్రమే. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో మాత్రం కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని. విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని. ధర్మం చెప్తుంది మనసు బుద్ధి మంచివైతే అన్ని రోజులు మంచివే అని. ప్రాణం పోతే తిరిగి రాదని తెలిసి చనిపోగానే తిరిగి రమ్మని
శవం మీద పడి గుండెలు బాదుకుని బోరుని ఏడుస్తారు. అంత ప్రేమ మనిషి బ్రతికి ఉండగా ఎందుకు చూపించరు? నీ తప్పును నీకే చెప్పి సరిచేసేవాడు నీవాడు. నీ తప్పును నీకు తప్ప నీ వారందరికీ చెప్పేవాడు నీ వెనకే ఉండి వెన్నుపోటు పొడిచి చంపేవాడు. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనసుల్లో తేడా ఉంటుంది. ముద్దాడిన కత్తి గాయం చేస్తుంది, తెగ నరుగుతున్న చెట్టు కూడా నీడనే ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారిదే. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం అంతే కష్టం. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట. ఇదేమో విచిత్రమో, మనిషి కూడా తన లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలు చూస్తాడు. ఎందుకు ఇంత సున్నితమైన మనసిచ్చావు? నేనేమో అందరితో నిజాయితీగా ఉండాలనుకుంటా, కానీ వాళ్ళేమో నా దగ్గర నటిస్తూ ఉంటారు. ఒక్క మాట మాట్లాడగానే వాళ్ళకి దగ్గరిపోయే ఇంత పిచ్చి మనసు నాకెందుకు ఇచ్చావయ్యా? నటించేవాళ్ళు బాగానే ఉన్నారు స్వామి, రాత రాసిన నువ్వు బాగానే ఉన్నావు, నేను కదా ఇక్కడ నరకం చూస్తుంది. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పుష్పమైనా సాయంకాలానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. నేను అందరినీ నమ్ముతాను, ఎందుకంటే ఒక్కరైనా నాతో నిజాయితీగా ఉంటారని ఒక చిన్న నమ్మకం నాకు. కానీ సాయం చేసేవాడికే గాయం చేసే మనుషులు తగులుతారు. ఓ దేవుడా, నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నా నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో నా కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది.